ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఏప్రిల్ నెలలో 12 రాసుల ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉంది. ఇంటా బయట మీ మాటకు ఎదురుండదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. గతంలో పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన, విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు. రాజకీయ ప్రముఖులను పరిచయాలు, ఉత్సాహాన్ని ఇతరుల సైతం సహాయ సహకారాలు అందిస్తారు. మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం, శనగలు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరులతో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యతిరేక పరిస్థితులు మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మాసం మధ్యలో బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగముల వారికి ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలనాలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించకపోవడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. గృహమున మార్పులు తప్పవు. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మాసం చివరన ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి చిన్న విషయానికి భయాందోళనలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదములు తప్పవు. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. నేత్ర శిరో అనారోగ్యములు బాధిస్తాయి. కళత్రములతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల గ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నిరుద్యోగుల కష్ట ఫలించదు. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మాసం చివరన సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. సింహరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాసం ప్రారంభంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. మాసం ద్వితీయార్థం నుండి క్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక మరింత పుంజుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కొన్ని రంగంలో వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంతో ముందుకు సాగుతారు. ఇంటా బయట ప్రతి వ్యవహారాల్లో మీ పైచేయిగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. బంధుమిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మాసం చివరన ఒక వ్యవహారంలో చిన్న సన్నిహితులతో భేదప్రాయాలు కలుగుతాయి. దుర్గా స్తోత్ర పారాయణం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తులారాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారుల సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సంతాన విద్యా విషయాలలో సంతృప్తిపరంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇంటా బయట అందరూ ఆమోదిస్తారు. మాసం చివరన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వినాయకుని ఆరాధించడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అన్ని విధములుగా బాగుంటుంది. కీలక వ్యవహారాలలో ధైర్యంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో సరైన అవగాహన ఉంటుంది. నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. మాసం చివరన ధన పరంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లక్ష్మీ ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుస్సు రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తీరణకు భాగస్తులు సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. గృహమున సంతాన వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విద్యార్థులు పరీక్ష ఫలితాలు సంతృప్తిపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మాసం మధ్యలో కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలించదు. జీవన అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రతి పని అయినట్లు కనిపించిన చివరకు నిరుత్సాహం తప్పదు. వ్యాపార విస్తీరణకు పెద్దల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతే అనుకూలించదు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. స్థానచలనలు తప్పవు. ఒక వ్యవహారంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టవలసి వస్తుంది. విద్యార్థులు అతి కష్టం మీద సమస్యను ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు ఉంటాయి. నిరుద్యోగులకు కష్టం వృధా మిగులుతుంది. మాసం చివరన ఆప్తుల నుండి అందిన ఒక శుభవార్త ఊరట ఇస్తుంది. శని స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కుంభరాశి ఫలితం. ఈ మాసం ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఇంటా బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సహోదరులతో వివాదాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన నూతన సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది. స్త్రీ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.
మీనరాశి ఫలితం. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు. ఆదాయం ఆశించిన విధంగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. సోదరులతో సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు విఫలమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. మాసం చివరన ఆర్థిక పురోగతి కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. నిత్యం దుర్గా అమ్మవారిని ఆరాధించడం వలన శుభ ఫలితములను పొందుతారు.